ఓం నమః శివాయ. చౌటుప్పల్ సమీపంలోని మందోళ్లగూడెం గ్రామ పంచాయతీ నుండి విచ్చేసిన ఎన్ సైదులు సుజాత దంపతులు వారి వైవాహిక జీవితంలో రజతోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా వారి పెళ్లి రోజును పురస్కరించుకుని స్వామివారి సన్నిధిని చేరుకోగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆనందంగా సాగాలని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబమంతా కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుని అభిషేక సేవలో తరించారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శివయ్యను సుందరంగా అలంకరించి ముక్కంటీసుని మంగళాశీస్సులు అందజేశారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వదేవతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. బ్రహ్మణో వేదామృతేనామృతాంబరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుగ్యం ప్రజాంతదః భాగదేయనైవైనం ప్రణయతి బ్రహ్మణ పౌరుజాయ ఉద్ధరేతు. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతిర్వై దేవతాస్తాత్తర్వా వేదవిదే బ్రాహ్మణే వసంతే వేద విద్యా దివే దివే. లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీ దేవ్యై నమః. విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మహారుద్రాయ నమః. ధాయిమే వక్రతుండాయ దేవ్యాయ నమః. అద్యాయ నమః. భోస్వాహ మహార్జన స్వాహ. ప్రజాపతయే నమః. నమస్కారం చేసుకోండి. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఆశ్రమ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శివాలయ పనులలో భాగమై కుటుంబమంతా శివానుగ్రహాన్ని పొందారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం. పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఎన్ సైదులు సుజాత దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల జీవనాధారం నిమిత్తం సాయం చేసి ఆదిదేవుని అనుగ్రహాన్ని పొందారు. ఈ శుభ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు ప్రేమతో అరటిపళ్ళు వితరణ చేసి మానవత్వాన్ని చాటారు. వారి పెళ్లి రోజున అనాథులకు అండగా నిలవాలనే ఈ అన్యోన్య దంపతుల మనసు ఎంతో గొప్పది. వారి వైవాహిక జీవితం మరిన్ని ఆనందాలతో నిండాలని, వారి సేవానిరతి ఎప్పటికీ కొనసాగాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మాది మందరం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాం. మమ్మీ డాడీ పెళ్లి రోజు ఇక్కడ అనాథాశ్రమం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ చాలా బాగుంది. ఏ అకేషన్ అయినా ఇక్కడ వస్తే చాలా మంచిగా అనిపించింది. మాకు ఫస్ట్ టైం వచ్చినాం, చాలా మంచిగా అనిపించింది. మన బర్త్డే పార్టీ ఏదున్నా అన్నీ చాలా ఖర్చులు పెడతాం, కానీ ఇక్కడికి వచ్చి అదే కొంత ఎంతో సాయం చేస్తే బాగుంటుంది. మాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వస్తే. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఈ మన ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ. మెయింటెనెన్స్ చాలా బాగుంది. మేము పండ్లు బియ్యం తీసుకొచ్చాం. మా వంతు సాయం మేము చేసినాం. చాలా బాగా అనిపించింది మాకు ఇక్కడికి వచ్చి చూస్తే. మళ్ళీ రావాలని మాకు మళ్ళీ అనిపిస్తుంది. అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుపల్లో ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించినారు. ఈ ఉండిలో డబ్బులు వేస్తే మనం ఎంతో మందికి సాయం చేయగలుగుతాము. మా సాయం మేము చేయగలిగినాము. ఈరోజు మా మరిది వాళ్ళది పెళ్లి రోజు.
మందలగూడెం గ్రామ పంచాయతీ నుంచి వచ్చినాము. మా వంతు సహాయం కూడా అందించినాము. పండ్లు, బియ్యము మా వంతు సమర్పించినామండి. ఇక్కడ ఎంతో మంచిగా ఉంది. ఆరోగ్యానికి కూడా హాస్పిటల్ ఉంది. 600 మందికి సేవలు చేస్తారు కాబట్టి మన సహాయం కూడా చేయగలరని మేము కోరుకుంటున్నాం. వందలాది మంది అనాథులు జీవిస్తున్న ఈ రక్షణాలయానికి ఎంతమంది నిర్భాగ్యులు వచ్చినా లేదనకుండా అన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీరందిస్తున్న సహాయ సహకారాల వల్లనే కదా. మీ నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, అన్నప్రాసన, కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలు ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని మీరే స్వయంగా వారికి అన్నదానం చేసి పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.